ములుగు జిల్లాలో ప్రైవేటు పాఠశాలల నిర్వహణపై విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో పుట్టగొడుగుల ప్రైవేటు పాఠశాలలు పెరుగుతున్నప్పటికీ అనేక చోట్ల కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ఇటీవల రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం ఇందుకు నిదర్శనమని సంఘాల నేతలు పేర్కొంటున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ హెచ్చరించారు. ప్రైవేటు వ్యవస్థలపై ప్రైవేటు యజమానులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ పిల్లల వద్ద అధిక భారం మోపుతున్నారని చెప్పని మరో దిక్కు విద్యా సంస్థలు అయితే ఈపాటికే పలుమార్లు ప్రైవేటు యజమానులకు తెలియపరచడం జరిగింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు, విద్యాశాఖ అధికారులు కూడా తక్షణమే స్పందించి విద్యార్థులపై భారం మోపకుండా తక్షణమే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రైవేటు యాజమాన్యాలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే విద్యా సంస్థ అయితే తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ప్రైవేటు విద్యా సంస్థలో అధిక ఫీజు వసూలు చేస్తూ విద్యార్థులపై భారం మోపుతున్నారని చెప్పని ఇప్పటికే పలు విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయడం జరిగింది. మన మధ్యలో ఇప్పుడు విద్యార్థి సంఘం నాయకులు ఏఐఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లున్నాయి విద్యా సంస్థలు? ములుగు పరిధిలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి? ములుగు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే, జిల్లా కేంద్రంలో చూసుకుంటే ప్రధానంగా విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ అనేది ప్రైవేటు యాజమాన్యాలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క ఫీజు వాళ్ళే చేసుకొని ఇష్టానుసారంగా వసూలు చేస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా విద్యా సంస్థలలో, ప్రైవేటు విద్యా సంస్థలలో మౌలిక వస్తువులు లేక షెడ్యూళ్ళల్లో, రేకుల షెడ్యూళ్ళల్లో కూడా స్కూళ్ళు నడుస్తున్న పరిస్థితి ఉంది. కనీసం విద్యార్హతలు కూడా లేని టీచర్స్ కూడా నియమించుకొని వాళ్ళు విద్యను చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా, జిల్లా కేంద్రంలో చూసుకుంటే కూడా ఒక విద్య అనేది, ప్రైవేటు విద్య అనేది వ్యాపారం కాకుండా పేద విద్యార్థులకు, మధ్యతరగతి కుటుంబాలకు కూడా విద్యార్థులకు కూడా విద్య అనేది అందించాలనే ఒక లక్ష్యంతో ప్రైవేటు యాజమాన్యాలు కూడా ముందుకెళ్ళాలి. అట్లా కాకుండా ఒక ప్రధానంగా లక్ష్యం పెట్టుకొని ఒక విద్యను వ్యాపారంగా చేసుకొని ఒక వ్యాపారంగా విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తూ అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పేసి అని మేము ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు, జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి రేపు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతూ ఉంది కాబట్టి అన్ని స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళ పైన విజిట్ చేసి ఉన్న కనీస సౌకర్యాలపైన కూడా ఒక కమిటీ కూడా నిర్ణయం ఏర్పాటు చేసి కూడా ప్రైవేట్ యాజమాన్యాలతోటి కూడా మాట్లాడి ఆ విద్యా వ్యవస్థను మెరుగుపరిచి ప్రైవేట్ యాజమాన్యాలపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని మేము ఏఐఎస్ఎఫ్ ములుగు జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతాం. ఓకే, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే విద్యార్థి సంఘం నాయకులుగా మీరు ఇప్పటికే పలు ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీ చేశారని చెప్పన్నారు. ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఈ యొక్క ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి సౌకర్యాలు, గ్రౌండ్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, ఈ రకమైన సౌకర్యాలు ఉన్నాయా ప్రైవేట్ పాఠశాలల్లో? వాస్తవానికి కొన్ని స్కూళ్ళు చూసుకుంటే మేము ఈరోజు విజిట్ చేసిన స్కూళ్ళల్లో కొన్ని స్కూళ్ళల్లో గ్రౌండ్ లేదు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ లేవు. కొంతమంది ఉపాధ్యాయులకు కూడా అసలు కనీసం డిగ్రీ, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు తప్ప బీఈడీ చేసిన క్వాలిఫైడ్ టీచర్స్ లేరు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ లేవు. అట్లనే టాయిలెట్స్ కూడా సరైన టాయిలెట్స్ లేవు. బిల్డింగులు కూడా ఓన్ బిల్డింగులు లేకుండా రెంటెడ్ బిల్డింగుల్లో నడుస్తూ, ఇరుకు గదుల్లో నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ రేకుల షెడ్యూళ్ళల్లో కూడా నడుస్తుంది. పిల్లలకు భవిష్యత్తులో గాలి కనుక బాగా వస్తే, వర్షాలు కొడితే, తీవ్రంగా వర్షాలు గిట్లా వస్తే మాత్రం రేకులు ఊసిపోయే పరిస్థితి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉంది. అంటే ఒక ఫీజు మాత్రమే వసూలు చేసుకుంటారు తప్ప కానీ విద్యార్థులకు కనీస సౌకర్యాలు అనేది ఏర్పాటు లేదని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రైవేటు పాఠశాలలు ఒక వ్యాపారంగా మారినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మన తల్లిదండ్రులపై అధిక భారం మోపుతున్నారు. ఒక నర్సరీకి వచ్చేసి 15,000 నుంచి 20,000 వరకు ఒక్కొక్క పాఠశాల. అంటే ఈ పాఠశాల యాజమాన్యం కూడా ఒకరికొక రకంగా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? వాస్తవానికి ఇది ఏజెన్సీ ప్రాంతం. అంటే ఏ స్కూల్లో కూడా విద్య అనేది కరెక్ట్గా లేదు. ప్రభుత్వ విద్య కంటే ప్రైవేటు విద్య దరిద్రంగా ఉన్నాయి, ప్రభుత్వ విద్య మెరుగైన విద్య ఉంది. ఎందుకంటే జిల్లాలో చూసుకుంటే కూడా 10th ఎగ్జామినేషన్లో కూడా మన గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలోనే తప్ప ప్రైవేటు స్కూళ్ళల్లో కూడా ఎడ్యుకేషన్ అనేది బాగాలేదు. టాప్ కూడా ప్రభుత్వ స్కూల్ నుండే రావడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో అయినా కూడా ప్రైవేటు, ప్రభుత్వ అన్ని స్కూళ్ళలో ఫీజులకు ఎంత అయితే తీసుకుంటారో ఆ ఫీజులకు తగ్గట్టు కూడా ఎడ్యుకేషన్ అందియాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఓకే, చివరిగా మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఇప్పటికే మీరు అన్నట్టు
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలతోనే ముందుకు పోయింది ఈ సంవత్సరం విద్యా సంవత్సరం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న విద్యార్థులే ఎక్కువ మెరిట్ సాధించారు. సో ఒక స్టూడెంట్స్ నాయకునిగా మీరు ఏం చెప్తున్నారు విద్యార్థులకు కానీ విద్యార్థి తల్లిదండ్రులకు? రేపు భవిష్యత్తులో ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్చే కంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో చేర్చి గురుకులాలలో చేర్చి విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ విద్యా సంస్థలనే ఉంది. కాబట్టి ప్రైవేటు వ్యవస్థలో ప్రైవేట్ స్కూళ్ళకు తోలకుండా ప్రభుత్వ విద్యా సంస్థలకు కనుక తోలితే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు అందించినటువంటి సౌకర్యాలు నిల్లు ఉన్నాయి. ఎటువంటి సౌకర్యాలు లేక ఈ యొక్క ప్రైవేటు పాఠశాల యాజమాన్యం మాత్రం ఒక వ్యాపారంగా చేస్తూ వ్యాపార పరంగానే ఈ యొక్క పాఠశాలలు నడిపిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు గమనించి ఇప్పటికే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ములుగు జిల్లా టాపులో ముందుకు పోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులే మెరుగైన రిపోర్ట్స్ తీసుకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా విద్యార్థి తల్లిదండ్రులు మేల్కొని ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలుగా పంపించాలి. ఒకవేళ ప్రైవేట్ పాఠశాలలకు కూడా పంపించినట్లయితే ప్రైవేట్ యాజమాన్యం కూడా అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు సమకూర్చినటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మన మధ్యలో విద్యార్థి సంఘం నాయకులు అయితే తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, YK న్యూస్, వరంగల్.